స్తోత్రమస్య ప్రేమేంద్ర బిడ్డలారా, క్రీస్తు నాలుగు అందరికి సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను మాట్లాడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడడం వల్ల ఆశించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తానని తెలియజేస్తుంది నేను బిడ్డలారా. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. గనుక నేను బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నువ్వు శ్రమలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, బాధల్లో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, అప్పుల ఊబిలో ఉన్నావా, నేను ఎవరూ రక్షించడానికి లేరని నువ్వు అనుకుంటున్నావా? మరి ఇక్కడ కీర్తనల గ్రంథంలో మరి దావీదు మహారాజు గారు ఏం తెలియజేస్తున్నారంటే, నా దాగు చోటు నీవే, నీ శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. గనుక దేవుడా, మరి దావీదు మహారాజు గారు ఏ విధంగా అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దాగు చోటు నీవే అని అంటున్నారో, ఇది మనం కూడా మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా మన దాగు చోటు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం నమ్మి ఆయన ఆరాధించే వారిగా ఉంటే మనం ఎట్టి శ్రమల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆయన మనం రక్షిస్తారని మనకు తెలియజేస్తుంది నేను వెళ్ళారు. కనుక విశ్వాసం కలిగి ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమం ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇదైనా ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలని సహాయం చేయండి. ఎంతమంది సేవకులను సంఘాల వారందరూ కూడా కాచికాపుని అభివృద్ధిపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్న వారిని కూడా సమాధానించండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.